ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తను ప్రాణాలతో బతకదని ఇక్కడ వాళ్ళంతా అనుకుంటున్నారు. అట్టానా? అయితే ఆడకి మేం దేనికి? మేము ఇంటికెళ్ళిపోతాంలే మరి. నువ్వు పదమ్మా, నేను కూడా వస్తా. ఆడాల్సిన డ్రామా ఇంటి దగ్గర మొదలెడదాం. హా, అట్నే బావుగారు. మరి నాన్న వినయ్, కంపెనీ కాడ ఏం జరగలేదంట, ఏదో రాంగ్ కాలంట. పా, మన ఇంటికి పోదాం. డ్రైవరు, నువ్వు ఇంటికి పోని. వాళ్ళు అనుకున్న ప్లాన్లో సక్సెస్ అయ్యారనుకుంటున్నారు. అమ్మ వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. అవును విద్య, నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? ఆయన ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారు పర్సనల్ గా కలవాలి, ఒకసారి రమ్మంటే వచ్చానన్నయ్య. పర్సనల్ గా కలవమండం ఏంటి? వాళ్ళు మన ఇంటికొచ్చి అమ్మతో మాట్లాడతామన్నారు కదా. ఏమో అన్నయ్య, రమ్మని పిలిచినప్పుడు అత్తయ్య గారు కదా, కుదరదని చెప్పలేకపోయాను. పర్సనల్ గా అంటే ఇంటి కాబోయే కోడల్ని ఇలా రోడ్డు పక్కన కలవడం ఏంటి? ఎక్కడో తేడాగా అనిపిస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. విద్య గాని నాకు ఫోన్ చేస్తే తను బతుకుందని వీళ్లకు తెలిసిపోతుంది. విద్య, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయి. వాళ్ళు ఇక్కడికే కదా వస్తా అన్నారు. సరే. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అన్నయ్య, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్? అవునన్నయ్య, కాసేపు చూద్దాం, కృష్ణ కాల్ చేస్తాడేమో. లేదమ్మా, తను కాల్ చేయకపోవచ్చు. ఇక్కడికే నిన్ను రమ్మనడం, ఇక్కడ యాక్సిడెంట్ జరగడం, ఇదే సమయానికి బావగారి ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం, ఏదో జరుగుతుందనిపిస్తోంది. అన్నయ్య, అన్నయ్య, ఏంటన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఇది యాక్సిడెంట్ జరిగిన చోటు కదా, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. వెళ్దాం పదా. నా అనుమానం విద్యకు చెప్పి తనని కంగారు పెట్టకూడదు. అసలు విషయం ఏంటో కనుక్కోవాలి. చిచ్చి, ఏందో ఇలా జరిగింది? అఖిల, ఏమైందమ్మా? ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళినట్టున్నారు. కలిసావా అమ్మా? తనతో మాట్లాడావా? ఏంది మాట్లాడేది? కోడల్ని కలుద్దామని గంపడాసుతో ఆడికి పోతే ఎవడు దిక్కుమల్ని సచ్చినోడు, మనమంటే గిట్టనోడు ఫోన్ చేసి కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినదని తప్పుడు కాల్ చేసినాడు. తప్పుడెదవా వాడెవడో తెలియాలా? వాడంతు చూస్తాను. కోడల్ని కలవకుండానే హుటాహుటిన కంపెనీకి పోతే జూలై నెలలో ఏప్రిల్ ఫూల్ అయినానని బాధపడ్డాను. ఇంకెందుకులే, శకునం బాలేదని కోడల్ని మళ్ళీ కలుద్దాంలే అని తిరిగొచ్చేసిన నాయన. అలా తప్పుడు సమాచారం ఇచ్చిన విధవ ఎవడై ఉంటాడు? అమ్మా అఖిల, ఆ ఫైర్ యాక్సిడెంట్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చినోడు ఎవడో కనుక్కోమని పోలీసులకి కాస్త గట్టిగానే చెప్పొచ్చానమ్మా. ఏదో అనుకొని పోతే శనెదురైనట్టు ఇవాళ ఉదయం లేచిన గడియ ఏం బాలేదు బావుగారు. అయినా లేస్తానే పొద్దు పొద్దున ఈ పద్దు మొహమేగా చూశాను. ఇంకా రోజేం బాగుండేడుస్తుంది. ఏంటట్లా? అయిన దానికి కాని దానికి పని కట్టుకుని ఎందుకు పద్దుని కావాలని బాధ పెడతావు? నేనేమన్నాను నాయనా?
ఉన్నదేగా అన్నాను. మీ మనవరాలేమైనా మహజ్జాతకురాలా? మేనమామ గండంలోనేగా పుట్టింది. దాని కన్నోడి చేతిలోనేగా అన్న పోయింది. చిచి, నువ్వింక మారవే. బాబు వినయ్, నువ్వు ఇట్లాంటి విషయాలేవి మనసులో పెట్టుకోమాక. అతి త్వరలో మంచి రోజు చూసుకుని ఆ అమ్మిని కలుద్దాం. ఓసారి తనకి ఫోన్ చేసి ఇట్ట జరిగుండదని చెప్పు వినయ్. లేదంటే అక్కడే మన కోసం ఎదురు చూస్తా కంగారు పడిపోతా ఉంటాది. ఫోన్ కలవట్లేదమ్మా. తనకు తర్వాత కాల్ చేసి చెప్తాను. బావుగారు. బాబు వినయ్, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఒకసారి ముంబైలో ఉన్న మన బ్రాంచ్కి వెళ్లాల్సిన పని పడింది బాబు. ఏం లేదు, అక్కడ కంపెనీ లెక్కల్లో బాగా ఫ్రాడ్ జరుగుతుందని మన కంపెనీ ఆడిటర్ ఫోన్ చేశాడు. అవును వినయ్ బాబు, నువ్వు ఓసారి ఆడికెళ్ళి ఆ సంగతి ఏందో చూడు. అయినా నువ్వు ఆడుంటేనే గాని మనం మన కంపెనీని కాపాడుకోలేము. ఏమంటారు బావుగారు? అవునమ్మా, అవును, వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యను డైరెక్ట్గా కలవటం ఖచ్చితంగా తనకి ప్రమాదమే. వీళ్ళు నన్ను కావాలనే బాంబే పంపించే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. సరే, బాంబే వెళ్తున్నట్టుగానే వీళ్లకు కలరింగ్ ఇచ్చి నేను విద్యని కలవాలి. తనని నాతో పాటు బాంబేకి సేఫ్గా తీసుకుని వెళ్ళాలి. అలాగే అమ్మా, నేను వెళ్తాను. బావుగారు, వినయ్ బాబుకి బొంబాయికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. అలాగేనమ్మా. పద్దు, పద్దు. పెద్దమా, మే ఫ్యాక్టరీకి బయలుదేరుతా ఉంటే నువ్వు ఇంకా రావేంది? పదా. అఖిల, ఇవాళ ఎవరు ఎక్కడికి వెళ్ళడం లేదు. ఏంటత్తయ్య, టీవీలో తుఫాన్ హెచ్చరిక ఏమైనా చేశారా ఏంటి? కాదు, మ్యాగీని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అఖిల, ఈ విషయం మొన్న రాత్రే నీతో చెప్పాను కదమ్మా. పెళ్లి వాళ్ళని 2 రోజుల్లో పిలుస్తాను అని. మీరా మాటని మరీ ఇంత బలంగా పట్టుకుని ఇట్టా అన్నంత పని చేస్తారని అనుకోలేదు నాయనా. అతి త్వరలోనే వెంకీతో పద్దు పెళ్లి జరిపించాలి అని నేను బలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి మ్యాగీ పెళ్లి విషయంలో కూడా నేను బలంగానే మాట మీద నిలబడాలి కదమ్మా.